ఈఓడబ్ల్యూ వాళ్ళు దీని మీద కృషి చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా దీని మీద కృషి చేస్తుంది. నిన్న వెళ్ళినప్పుడు డీజీపీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అడ్వకేట్ సుబ్బుకి సెక్యూరిటీ విషయంలో మాత్రం కొంచెం విముఖంగా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడ్వకేట్ సుబ్బుకి సెక్యూరిటీ లేకపోయినప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరిగి వాళ్ళందరికీ డబ్బులు వస్తే చాలు. అదేవిధంగా ఇప్పుడు డబ్బులు వస్తాయా, వాళ్ళు ఐపీ పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐపీ పెట్టడానికి లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈఓడబ్ల్యూలో మిగతా వాటిలలో కేసు అయిందో అప్పుడు ఐపీ పెట్టడానికి కుదరదు. వీటి కేసులన్నిటికీ ముందు ఐపీ పెట్టున్నట్టయితే ఎవరికి డబ్బులు రాకపోవడానికి అవకాశం ఉంది. కానీ ఐపీ పెట్టినా సరే దానికి సరైన రీజన్స్ అండ్ అవన్నీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐపీ పెట్టడానికి అవకాశం లేదు. ఐపీ పెట్టినది చెల్లదు. ఈ ఆస్తులన్నీ ఎవరండి, మాకైతే ఇది తెలీదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అండర్ గోయింగ్, వాళ్ళంతా చేస్తున్నారు. అది ఇవ్వాల్సింది పోలీసులు. అడ్వకేట్గా నేను చేయాల్సింది కోర్టులో పని. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, ఏవన్నీ చేశారనేవి అన్నీ కూడా ఆల్రెడీ మనకి ఏదైతే ఈఓడబ్ల్యూలో ఉన్నటువంటి కాపీ ఉందో ఈఓడబ్ల్యూ కాపీలో నేను ఆల్రెడీ ఇప్పుడు మీడియాకి ఇచ్చాను. సో ఎంతమంది దీంట్లో బాధితులు ఉన్నారు, ఎంతమంది దీంట్లో అంటే ఏజెంట్లుగా ఉన్నారు, ఇవన్నీ. సో వాళ్ళు ఎక్కడ ఆస్తులు కొన్నారు, వాళ్ళు ఎక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఏ పబ్బులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా త్వరలోనే వాళ్ళు మనకు బయటకు ఇస్తారు. సో ఇదంతా కూడా ఈఓడబ్ల్యూ అదేవిధంగా సిసిఎస్ కలిసి వర్క్ చేస్తుంది. డీజీపీ గారు కూడా మనకు సానుకూలంగా స్పందించారు. బాధితులకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోకోకుండా దాన్ని కోర్టుకి వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా పోలీసుల వ్యవస్థ మీద ఆ విధంగా మేము తీసుకురావడానికి ప్రెషర్ పెడతాం. వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా మనం అటాచ్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి, పోలీసు ప్రవర్తించిన తీరుపైన కూడా ఆఫ్టర్ వెకేషన్ తర్వాత జడ్జిమెంట్ ఉంది. సో దాంట్లో కూడా ఎవరైతే పంజగుట్ట సిఏ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఎవరైతే డీజీపీ గారిని కలిశారో 40 మంది బాధితులు దేవరకొండ, నల్గొండ, డిండి నియోజకవర్గాలకు సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా కేసులు పెట్టలేదు. సో వాళ్ళందరినీ కూడా డీజీపీ గారికి తీసుకెళ్తే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇవ్వడం, సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఈ బాధితులందరూ కూడా ఈరోజు సిసిఎస్కి వెళ్ళడం కూడా జరిగింది. ఈఓడబ్ల్యూ గచ్చిబౌలికి వెళ్ళడం కూడా జరిగింది. తప్పకుండా ఇదేంటంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈ దీంట్లో పోలీసు వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి తక్షణమే స్పందించి ఏదన్నా ఒక ఉన్నత విచారణ సంస్థని కానివ్వండి, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి కానీ ఇచ్చినప్పుడు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తితో సంబంధించి ఒక సిట్టింగ్ జడ్జితో ఇచ్చినట్లయితే ఒక విచారణ వేసి కమిటీ వేస్తే ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరగడానికి అవకాశం ఉంది. లేదంటే ఇది సంవత్సరాల తరబడి జరిగే ప్రాసెస్. దీంట్లో చాలా వరకు అలా జరిగే ప్రాసెస్లో చాలా వరకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని అదేవిధంగా ఉన్నత న్యాయస్థానాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఈ రమావత్తు మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరని వాళ్ళెవడో మాకు తెలియదు అని అన్నారు. ఇంకోటి ఏంటి, ఈ కట్టలు లెక్క పెట్టే ఫేస్ అంటే, సరే ఇతను కాదు, ఆ కట్టలు లెక్క పెట్టే వాళ్ళు ఎవరో మీకు తెలుసు అంటే, ఎవరో మాకేం తెలుసు అన్నారు. తర్వాత నేను ఫోటో రిలీజ్ చేశా. ఎవరైతే కట్టలు లెక్క పెడుతున్నటువంటి భరత్ చౌహాన్ ఉండో తను వెనకాల కూర్చొని ఉండు అంటే, మంగళీ గారు ప్రతి స్థాయిలో ఆవిడ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తూనే వస్తున్నారు. ఇంకొక విషయం, ఇల్లు కొనడానికి సంబంధించిందే అనుకుందాం. మరి ట్రాన్సాక్షన్స్ మంగళీ గారి చెల్లి వాళ్ళవి, మంగళీ గారివి, మంగళీ వాళ్ళ తమ్ముడు గారివి, మిగతా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ రమావత్తు మధు వాళ్ళ ఫ్యామిలీవి, తర్వాత బాలాజీ నాయక్వి, హేమాకాంత్ రెడ్డి ఫ్యామిలీవి, అదే విధంగా ఏజెంట్లు ఎవరైతే దీంట్లో డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా కోర్టు నుంచి వచ్చింది. అడ్వకేట్ సుబ్బు తీసుకొచ్చింది కాదు ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఏజెంట్లకు సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొస్తే అసలు క్లియర్ కట్ గా ఎవరు దీంట్లో స్కామ్ లో ఇందులో A5 ఉన్నది నా కేసులో, ఈఓడబ్ల్యూ సంబంధించిన కేసుల్లో కాదండి. దయచేసి మీడియా గమనించండి. A5 గా ఉంది నా కేసులో. సో దానికి సంబంధించిన అరెస్టుల పరంపర అనేది తర్వాత జరుగుతుంది. సో ఈఓడబ్ల్యూకి సంబంధించిన కేసు అయిపోయిన తర్వాత ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా విచారణ చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఇందులో ఉన్న ఆ ఈఓడబ్ల్యూలో కేసు అయిన పేర్లు చదువుతా ఒకసారి వినండి. దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాతే కుటుంబ బ్యాంక్ అకౌంట్లు అంతా కూడా మనం చెక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు మంగళీ గారు మొదట్లో ఏమన్నారు, నాకు రమాకాంత్ మధు ఎవడో తెలియదు అని అన్నారు. మరి తెలియని రమాకాంత్ మధుకి సంబంధించి వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగితే ఇల్లు అమ్మడానికి అని అన్నారు. అది ముందే ఎందుకు చెప్పలేదు? పోనీ చెప్పలేదు. తర్వాత ఇల్లు అమ్మడానికి జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే రెంటల్ అగ్రిమెంట్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఎందుకని ఎవడు చూపించట్లేదు? ఆయన ఏముండో శివ చౌహాన్ ప్రెస్ మీట్కి వచ్చి ఏం చెప్పిండు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, నన్ను అప్రస్తుతంగా నాకు సంబంధం లేకుండా
లేకుండా నన్ను తీసుకెళ్ళారు. అసలు అది నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా? అదే ప్రధాన నిందితులందరూ చెప్పేది అదే స్టోరీ. నిందితులందరూ చెప్పేది ఏంటి? నువ్వు దొంగతనం చేసినావు అంటే ఏమంటాడో, నేను దొంగతనం చేశాను అంటాడా? నిందితులందరూ చెప్పేది ఏంటి? అదే స్టోరీ. అది తేల్చాల్సింది ఎవరు? పోలీసులు. ఆ తర్వాత అడ్వకేట్లుగా మేము కోర్టులో ప్రూవ్ చేస్తాం. శుభక్షేత్ర కంపెనీకి చెందిన బండి శివకుమార్ పేరును శివ చౌహాన్ గా మార్చి కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మంగ్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు అందులో పెట్టింది. అయితే నాకు సంబంధించినటువంటి వరకు అయితే అలాంటిది తప్పు. నేను శివాకి సంబంధించినటువంటి అలిగేషన్స్ ఏవైతే నాకు బాధితులు చెప్పారో దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ బండి శివకుమార్కి సంబంధించి వాళ్ళు చేశారంటే అది మేబీ మేము అయ్యి ఉండొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నట్టుగా వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. మాజీ బీఆర్ఎస్ తోటి నిన్న ఎమ్మెల్యే తోటి నిన్న ఒక ఫోటో రిలీజ్ చేసిన సంపత్ని ఇదేమైనా రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉందంటారా? నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు రాజకీయ మలుపు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, మొదట్లో నన్ను ఆవిడ ఏది ఆర్బిట్రేషన్కి పిలిపించినప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించిందని, ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించిందని తెలుసు. సో మేబీ ఆ కోణంలో కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడ తప్పించుకోవడానికి ఇక్కడున్న మీ మీడియాలోనే చాలా మందికి ఫోన్ చేసి మా వీడియోలు డిలీట్ చేయండి అని అన్నారు. సో అలా కూడా ఉండుండొచ్చు. అది నాకు సంబంధించి క్లారిటీ లేదు, కానీ ఇది కూడా ఒక కోణంలో ఉండొచ్చు. ఎందుకు మనం ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయకూడదు అనే అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనుకోవచ్చు? అయితే దీనికి ఎండ్ కార్డు పడాలంటే ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి, లేదంటే తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు స్పందించి వాళ్ళు సుముటోగా తీసుకోవటమా, లేదంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ వ్యవస్థను స్థాపించి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు మాత్రమే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది. ఈ ఈఓడబ్ల్యూ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సిసిఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంవత్సరాలకు తరబడిన ప్రాసెస్. ఇందులో బాధితులకు అన్యాయం అంటే వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ.